సంక్రాంతి సెలవులు ముగిశాయి. సంక్రాంతికి దాదాపు వారం రోజులు సెలవులు ఉండడంతో పట్టణవాసులు పల్లెకు వెళ్లారు. సెలవులు ముగియడంతో హైదరాబాద్ కు తిరుగు పయనమయ్యారు. దీంతో రోడ్లన్నీ వాహనాలతో రద్దీగా మారాయి. అటు విజయవాడ, హైదరాబాద్, ఇటు నల్గొండ టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ మరింత పెరిగింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నారు. ప్రయాణికులతో బస్సులు, ట్రైన్స్ కిక్కిరిసిపోతున్నాయి. రద్దీ దృష్ట్యా విజయవాడ స్టేషన్లో భద్రతా ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ కు 80 స్పెషల్ బస్సులను వేశారు ఏపీఎస్ఆర్టీసీ అధికారులు. సంక్రాంతి సెలవులు ముగిశాయి. సంక్రాంతికి దాదాపు వారం రోజులు సెలవులు ఉండడంతో పట్టణవాసులు పల్లెకు వెళ్లారు. సెలవులు ముగియడంతో హైదరాబాద్ కు తిరుగు పయనమయ్యారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, సంక్రాంతి సెలవు దినాలు ముగియడంతో తమ సొంత ఊర్లకు చేరుకున్నటువంటి ప్రజలు మొత్తం కూడా మళ్లీ తిరిగి పట్టణం పట్టిన పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. గత 2 రోజులుగా కూడా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ అనేది గణనీయంగా పెరిగిన నేపథ్యం అయితే ఉంది. సో ఈ రోజు మాత్రము ఆ యొక్క వాహనాల రద్దీ అనేది పుస్తకాలు తగ్గుముఖం పట్టిందని చెప్పవచ్చు. నిన్న రాత్రి వరకే వాహనాలన్నీ వెళ్ళిపోయాయని చెప్పేసి కూడా అధికారులు ప్రకటించారు. అదేవిధంగా టోల్ ప్లాజా సిబ్బంది కూడా ప్రకటించిన నేపథ్యం. నేను ఒక రోజే దాదాపు 1,50,000 వెహికల్స్ హైదరాబాద్ వెళ్ళాయని చెప్పేసి కూడా భావించారు. ఎప్పుడైతే విజయవాడ నుండి హైదరాబాద్ ప్రాంతానికి బయలుదేరారో వాహనాల రద్దీ ఎక్కువగా ఉందని చెప్పి వాల్చినటువంటి పోలీస్ యంత్రాంగము పూర్తి స్థాయిలో దానికి అవసరమైన చర్యలు చేపట్టిన నేపథ్యం అయితే ఉంది. విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్లే మార్గానికి సంబంధించి వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడం వరకు చిట్యాల, అదేవిధంగా పెద్ద కాపర్తి, చౌటుప్పల ప్రాంతంలో పూర్తి స్థాయిలో వాహనాలు నిలిచిపోయిన నేపథ్యం అయితే ఉంది. ట్రాఫిక్ జామ్ విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో ఆ ట్రాఫిక్ మొత్తం కూడా దారి మళ్లించిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా విజయవాడ నుండి బయటకెళ్ళిన తర్వాత కోదాడ నుండి ట్రాఫిక్ ని మళ్లించడం జరిగింది. కోదాడ నుండి హుజూర్నగర్, మిర్యాల కూడా నల్గొండ మీదుగా కూడా పంపించిన పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో చాలా వాహనాలు కూడా మిర్యాలగూడ నుండి వచ్చిన తర్వాత మిర్యాలగూడ నుండి మళ్ళీ దేవరకొండ వైపు అంటే మల్లేపల్లి మార్గం వైపు మళ్లించారు. మల్లేపల్లి నుండి హైదరాబాద్ పంపిస్తున్న నేపథ్యం రాత్రి వరకు కూడా కనబడింది. ఎక్కువ శాతం పెద్ద సంఖ్య వాహనాలు వస్తున్న వరకు ఎక్కడైతే రద్దీ ఉంది, ఎక్కడైతే వాహనాలు నిలిచిపోయాయి అని చెప్పి భావించదో వెంటనే అక్కడి నుంచి ట్రాఫిక్ ను మళ్లించే విధంగా పోలీసు చర్యలు చేపట్టడంలో మాత్రము కొత్త వాహనదారులు మాత్రం ఇబ్బంది పడాలని చెప్పవచ్చు. ఎందుకంటే కొత్త రూట్లలో వాళ్ళు ప్రయాణించవలసిన పరిస్థితి నెలకొంది. ఎప్పుడైతే విజయవాడ నుండి హైదరాబాద్ అంటే జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలకు సంబంధించి ఎప్పుడైతే ట్రాఫిక్ డైవర్షన్ చేశారో ఆ సమయంలో కొంత ఇబ్బందికి గురైన పరిస్థితి ఉంది. సో ఈ రోడ్లని కూడా కొంచెం ఇరుకైన రోడ్లు కావడంతో మాత్రం వాహనాలు మాత్రం నిదానంగా వెళ్ళిన పరిస్థితి ఉంది. నిన్న అర్ధరాత్రి వరకు దాదాపు 1,50,000 వాహనాలు వెళ్ళినట్టుగా కూడా అధికారులు గుర్తించిన పరిస్థితి ఉంది. ఈ రోజు అమావాస్య కావడంతో మాత్రము పెద్ద సంఖ్యలో ప్రజలు మాత్రం నిన్న రాత్రి వరకే వాళ్ళ యొక్క ప్రయాణాన్ని కొనసాగించిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఈ రోజు ఉదయం వాహనాల రద్దీ అధికంగా ఉంటుందని భావించినప్పటికీ వెళ్లాల్సిన వాహనాలు మొత్తం ముందుగా వెళ్ళేసరికి ఈ రోజు ఉదయం మొత్తం హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి మాత్రం సాధారణ స్థితి నెలకొందని చెప్పవచ్చు. టోల్ ప్లాజా వద్ద కూడా సాధారణ స్థితిలోనే వాహనాలు వెళ్తున్న పరిస్థితి కనబడింది. ఈ రోజు అంటే ఒకవేళ సాయంకాలం పూట బయలుదేరే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంటుందని కూడా అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే చేరవలసిన ప్రయాణికులు మాక్సిమం నిన్న నైటే చేరుకున్నారని చెప్పి కూడా అధికారులు భావిస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడైతే ట్రాఫిక్ జామ్స్ అవుతున్నాయో ఆ ప్రదేశాల వద్ద కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవడం మాత్రము వాహనదారులు మాత్రము కొంత ఇబ్బందులకు అయితే గురయ్యారు. కాకపోతే క్షేమంగా వాళ్ళు గమ్యస్థానానికి చేరుకోవడం మాత్రం అధికారులు మాత్రం ఈ విషయంలో శ్రమించని చెప్పవచ్చు. ఇప్పుడు ప్రజెంట్గా చూస్తే మాత్రము 19 టోల్ ప్లాజా వద్ద ఉన్నటువంటి 16 టోల్ గేట్లకు గాను 9 గేట్లను హైదరాబాద్ మార్పించారు. మిగతా 7 గేట్లను మాత్రమే విజయవాడ వైపు ఉంచిన పరిస్థితి ఉంది. సో వాహన రద్దీ దృష్ట్యా అధికారులు చేపట్టిన చర్యలు మాత్రం సత్ఫలితాలను ఇచ్చాయని కూడా చెప్పవచ్చు. ప్రజెంట్గా చూస్తే మాత్రం హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి వాహనాల రద్దీ అనేది చాలా సాధారణ స్థితిలో ఉందని చెప్పవచ్చు. రైట్ పుల్లారావు, థ్యాంక్ యూ.